ఆ రాత్రి ఆకాశం నిండా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు భయాన్ని పంచుతుంటే వర్షం అడవిని చీల్చుకుంటూ పడుతోంది. కాలానికి ఎదురొడ్డి నిలిచిన దట్టమైన అడవిలో ఒక ప్రాచీన కోట నిశ్శబ్దంగా నిలబడి ఉంది. చీకటిలో దాగి తన రహస్యాన్ని ఎవరో వెలికితీయాలని ఎదురుచూస్తున్నట్టు. ఆ కోట పైభాగంలో ఒక చిన్న బాలుడు నిలబడి ఉన్నాడు. భయం లేని ముఖం, అగ్నిలా మండే ధైర్యంతో నిండిన కళ్ళు. అతడే శివాజీ. టార్చ్ వెలుగుతో ఒక చిన్న ఆకృతి పరిగెత్తుకుంటూ వచ్చింది. అతడు శివాజీ స్నేహితుడు. శివాజీ, ఇప్పుడే లోపలికి వెళ్లడం అవసరమా? ఈ కోట చాలా భయంకరంగా ఉంది. భయపడితే మన జీవితంలో ఏమీ సాధించలేం. రహస్యాలు ఎప్పుడూ ధైర్యవంతులకే దొరుకుతాయి. శివాజీ కోట గోడను మెల్లగా తడుముతూ ముందుకు సాగాడు. అంతలో ఒక రాయి మిగతా వాటిలా కాకుండా కనిపించింది. చూడు, ఈ రాయేదో తేడాగా ఉంది. ఆ రాయిని తాకగానే ఒక్కసారిగా ఉరుముల్లాంటి శబ్దం వినిపించింది. గోడ పగిలి రహస్య సొరంగ మార్గం తెరుచుకుంది. అయ్యో, గోడ పగిలింది! ఆ మార్గమంతా ఘోరమైన చీకటి, కాని నూనె దీపాల మసక వెలుగులో దారి కనిపిస్తోంది. ఇద్దరూ నిశ్శబ్దంగా లోపలికి అడుగుపెట్టారు. కొద్ది దూరం వెళ్ళాక పాత రహస్య పటం కనిపించింది. ఇది సాధారణ పటం కాదు, ఏదో గొప్ప రహస్యానికి దారి చూపిస్తోంది. మనకిక్కడ్నుంచి బతికి బయటపడతామా? అదే సమయంలో చీకటిలో ఒక పొడవాటి నీడ కదిలింది. ఎర్రగా మెరుస్తున్న కళ్ళు చీకటిని చీల్చాయి. చేతిలో దండం పట్టుకొని ఒక మాంత్రికుడు అక్కడ నిలబడి ఉన్నాడు. శివాజీ, వెనక చూడు! ఎవడైనా సరే మనల్ని ఆపలేడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ కోట రహస్యాలు ఇంకా భయంకరంగా బయటపడబోతున్నాయి. టు బీ కంటిన్యూ.